వర్ధన్ గారు, మాజీ మంత్రివర్యులు యువ నాయకులు గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు, మన నిజామాబాద్ నుంచి ఎంపీగా ఉన్నటువంటి పెద్దలు కేఆర్ సురేష్ రెడ్డి గారు, ఈ సభకు విశేషంగా హాజరైనటువంటి అన్నాదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నమస్కారం. ఇక్కడ మీ దగ్గర నిజామాబాద్లో పోయినసారి మీరు బీజేపీ ఎంపీని గెలిపించినారు. జెండాలు కిందికి దించాలా బాబు? జెండాలు కిందికి దించండి. మీరు బీజేపీ ఎంపీని గెలిపించినారు. ఏమన్నా లాభం జరిగిందా నిజామాబాద్ ప్రజలకు? ఏకైనా పని కూడా కాలేదు కదా. నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి, నేను ముఖ్యమంత్రి అయినాను, ఆయన ప్రధానమంత్రి అయినాడు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యే ముందు, ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక 150 నినాదాలు చెప్పినాడు. 150 నినాదాలు.